హాయ్ ఫ్రెండ్స్, ఒక రాత్రిలో 900 ఎయిర్ స్ట్రైక్స్, ఒక దేశం లీడర్ డెత్ మరియు ఎంటైర్ వరల్డ్ టెన్షన్లో పడిపోయింది. 2026లో జరుగుతున్న ఇరాన్ వార్ వరల్డ్ని ఎలా షేక్ చేసిందో తెలుసుకుందాం. అసలు వార్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? 2026లో జరిగిన వార్కి ఒక్కటే రీజన్ కాదు. చాలా ఇయర్స్ నుంచి బిల్డ్ అయిన టెన్షన్ ఫైనలీ ఎక్స్ప్లోజన్ లాగా బయటికి వచ్చింది. ఫస్ట్ రీజన్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఫియర్. బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తుంది అని సస్పిషన్. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ లాంగ్ టైం నుంచి చెప్తున్నాయి, ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ క్రియేట్ చేస్తే మిడిల్ ఈస్ట్ బ్యాలెన్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అని. ఇజ్రాయెల్కి ఎస్పెషలీ ఇది హ్యూజ్ థ్రెట్ అనిపించింది. అందుకే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డిస్ట్రాయ్ చేయాలి అని ప్లాన్ చేశారు. సెకండ్ రీజన్, మిడిల్ ఈస్ట్ పవర్ స్ట్రగల్. మిడిల్ ఈస్ట్లో పవర్ కోసం కాంపిటీషన్ చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఇరాన్ రీజియన్లో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటోంది. సిరియా, లెబనన్, ఇరాక్ లాంటి ప్లేసెస్లో ఇరాన్ ఆలైస్ ఉన్నాయి. ఇజ్రాయెల్కి ఇది సెక్యూరిటీ థ్రెట్ లాగా అనిపించింది. థర్డ్ రీజన్, ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్ ఆల్రెడీ రన్నింగ్. డైరెక్ట్ వార్ కాకపోయినా చాలా ఇయర్స్ నుంచి ప్రాక్సీ వార్స్ జరుగుతున్నాయి. ఇరాన్ సపోర్ట్ చేసే గ్రూప్స్ హెజ్బుల్లా మరియు హమాస్ ఇజ్రాయెల్తో ఇండైరెక్ట్ ఫైట్స్ చేశాయి. ఈ టెన్షన్ గ్రాడ్యువలీ డైరెక్ట్ వార్కి రీచ్ అయింది. ఫోర్త్ రీజన్, స్ట్రాటజిక్ స్ట్రైక్ ప్లాన్. ఫైనలీ 2026 ఫిబ్రవరిలో యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ డిసైడ్ చేశాయి ఇరాన్ పవర్ని వీకెన్ చేయాలి అని. అందుకే ఒక మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్ లాంచ్ చేశారు. ఎర్లీ మార్నింగ్ న్యూస్లో ఒక బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లో మ్యాసివ్ సీక్రెట్ ఎయిర్ స్ట్రైక్స్ లాంచ్ చేశాయి. ఈ ఆపరేషన్కి కోడ్ నేమ్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఈ మిషన్ చాలా సీక్రెట్గా ప్లాన్ చేశారు. వరల్డ్లో చాలా కంట్రీస్కి కూడా ముందు ఇన్ఫర్మేషన్ లేదు. మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఇరాన్ మిలిటరీ బేసిస్, మిసైల్ ఫెసిలిటీస్ మరియు టాప్ లీడర్షిప్ లొకేషన్స్. స్ట్రైక్స్ జరిగిన కొన్ని అవర్స్లో షాకింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. అలీ ఖామేనీ అసాసినేట్ అయ్యాడు అని రూమర్ స్ప్రెడ్ అయ్యాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ క్లియర్గా రాలేదు, కానీ మిడిల్ ఈస్ట్ మొత్తం పానిక్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇరాన్ గవర్నమెంట్ వెంటనే అనౌన్స్ చేసింది ఈ అటాక్కి స్ట్రాంగ్ రిటాలియేషన్ ఉంటుంది అని. ఆ తర్వాత జరిగింది వరల్డ్ని మరింత టెన్షన్లోకి పెట్టింది. ఇరాన్ థౌజండ్స్ ఆఫ్ మిసైల్స్ లాంచ్ చేసింది, అడ్వాన్స్డ్ డ్రోన్స్ సెండ్ చేసింది, ఇంకా గ్లోబల్ నెట్వర్క్స్ని టార్గెట్ చేసే సైబర్ అటాక్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మిలిటరీ బేసిస్ హై అలర్ట్లోకి వెళ్ళాయి. మిడిల్ ఈస్ట్ మొత్తం ఒక వార్ జోన్ లాగా మారిపోయింది. కానీ ఇది జస్ట్ రీజనల్ కాన్ఫ్లిక్ట్ కాదు. ఈ వార్ ఎఫెక్ట్ బ్యాటిల్ ఫీల్డ్లో మాత్రమే కాదు, న్యాచురల్ గ్యాస్ మార్కెట్ కూడా షేక్ అయింది. ఖతార్ ఎనర్జీ గ్యాస్ ప్రొడక్షన్ టెంపరరీగా స్టాప్ చేసింది. రీజన్ ఏంటి అంటే ఇరాన్ డ్రోన్స్ ఖతార్ గ్యాస్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేశాయని రిపోర్ట్స్ వచ్చాయి. ఈ డిసిషన్ వల్ల యూరప్ గ్యాస్ ప్రైసెస్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. కంట్రీస్ ఎనర్జీ షార్టేజ్ భయంతో పానిక్ బయింగ్ స్టార్ట్ చేశాయి. ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఎనర్జీ వరల్డ్ ఎకానమీని రిసెషన్లో పుష్ చేయొచ్చు. వార్ స్టార్ట్ అయ్యాక మిడిల్ ఈస్ట్ ఎయిర్ స్పేస్ క్లోజ్ అయింది. కంట్రీస్ లైక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్ ఎయిర్ స్పేస్ కంప్లీట్గా షట్ చేశాయి. రిజల్ట్ ఏంటి అంటే డేకి 4000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్స్లో స్టక్ అయిపోయారు. మేజర్ ఎయిర్లైన్స్ లైక్ ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్ ఆపరేషన్స్ సస్పెండ్ చేయాల్సి వచ్చింది. దుబాయ్ లాంటి టూరిజం హబ్స్కి బిలియన్స్ డాలర్స్ లాస్ అయింది. వార్ న్యూస్ వచ్చిన వెంటనే ఫైనాన్షియల్ మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి. అమెరికా బిగ్గెస్ట్ స్టాక్ ఇండెక్స్ డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 400 పాయింట్స్ డ్రాప్ అయింది. యూరోప్ మరియు ఏషియా మార్కెట్స్ కూడా క్రాష్ అయ్యాయి. గోల్డ్ ప్రైస్ సడన్గా పెరిగింది. ఎయిర్లైన్ కంపెనీస్ షేర్స్ హెవీగా ఫాల్ అయ్యాయి. ఈ వార్ షిప్పింగ్ ఇండస్ట్రీ మీద కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చింది. హర్మూజ్ రూట్లో 200 షిప్స్ స్టక్ అయ్యాయి. కార్గో డెలివరీస్ డిలే అయ్యాయి. ఫ్యాక్టరీస్ రా మెటీరియల్స్ రిసీవ్ చేయలేకపోయాయి. ఫర్టిలైజర్ ప్రొడక్షన్కి ఇంపార్టెంట్ మెటీరియల్ సల్ఫర్ సప్లై కూడా డిస్టర్బ్ అయింది. ఇది అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని ఎకానమిస్ట్స్ వార్నింగ్ ఇచ్చారు. మన కంట్రీ ఇండియా కూడా ఈ క్రైసిస్ని క్లోజ్లీ మానిటర్ చేస్తోంది. ఎందుకంటే ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్లో చాలా పోర్షన్ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తోంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే వార్ థౌజండ్స్ కిలోమీటర్స్ దూరంలో జరిగినా మన డైలీ ఎక్స్పెన్సెస్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది.
ఎకానమిస్ట్స్ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ వార్ లాంగ్ టైం కంటిన్యూ అయితే ఏం జరుగుతుంది? పాసిబుల్ అవుట్కమ్స్: ఆయిల్ ప్రైసెస్ ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్స్ అన్స్టేబుల్ అవ్వచ్చు. హిస్టరీలో చాలా వార్స్ జరిగాయి, కానీ మోడర్న్ వరల్డ్లో ఒక్క వార్ ఇంపాక్ట్ బ్యాటిల్ ఫీల్డ్లో మాత్రమే కాదు, ఎంటైర్ ప్లానెట్ ఎకానమీ మీద పడుతుంది. 2026 ఇరాన్ వార్ కూడా అదే ప్రూవ్ చేసింది. మీరేమనుకుంటున్నారు? ఈ కాన్ఫ్లిక్ట్ ఫ్యూచర్లో వరల్డ్ ఎకానమీని ఇంకా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది? మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.